గత శాసనసభలో సీనియర్ పొలిటీషియన్ స్పీకర్గా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎలా చేశారో మీరు అలాగే ఫాలో అవ్వాలి. నేను సలహా ఇస్తున్నానని కాదు, ఎందుకంటే ఆయన ఆదర్శంగా తీసుకుని అలాగే ఫాలో అయితే 5 ఏళ్ళు ఉన్నారు. గతంలో ఒక తెలుగుదేశం పార్టీని తీసుకున్న వాళ్ళని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పదవులు ఇచ్చారు. ఒక ఆయన అయితే మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకేంటి జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బంచ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక బంచ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు రాబోయే 3-4 డేస్లో. అంటే వచ్చే ఈ వారాంతంలో పెద్ద ఇది ఉంటుంది తెలంగాణలో అనేది ఇంటర్నల్గా అందుతున్న సమాచారం. పేర్లు కూడా ఉన్నాయి కానీ చెప్పడం భావ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ సిటీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఆల్మోస్ట్ అందరి పేర్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్కి గెలిచిన ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఏదో ఒకరిద్దరు మినహాయిస్తే అందరి పేర్లు జాబితాలో ఉన్నాయి ఈ 18 మందిలో. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కాంగ్రెస్ బీట్ చూసే కరెస్పాండెంట్ సిద్ధార్థ అప్డేట్స్ ఇస్తారు. సిద్ధార్థ, ఏంటి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది చేరబోతున్నారు, ఎప్పుడు చేరబోతున్నారు? థ్యాంక్ యూ వికే. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది త్వరలోనే అని ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తూ వస్తున్నాయి. దీనికి రియాక్ట్ అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వాన్ని పడగొడితే మేము మానవ బాంబులై పేల్తాము, ప్రభుత్వాన్ని పడగొడతా ఉంటే మేము చూస్తూ ఊరుకోము, నాకుండేటువంటి స్ట్రాటజీ నాకుంది, ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే నిన్న ఒక కీలకమైన కమెంట్ రేవంత్ రెడ్డి పాస్ చేశారు. మేము ఇన్ని రోజులు గేట్లు మూసి ఉంచాము, చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పడిపోతుంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు, కానీ మేమే ఓపిక పడుతున్నాము అంటూ రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు. నిన్న మాత్రం గేట్లు ఇక ఓపెన్ చేసినాము, రావాల్సిన వారు వచ్చేయచ్చు అనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి దానం నాగేందర్ను కాంగ్రెస్ కండువా కప్పేశారు. దాంతోపాటు సహజంగానే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీలోకి రావాలని చాలామంది ఆశ పెట్టుకుంటున్నారు, ఆశలు పడుతున్నారు, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు రాష్ట్ర పరిధిలో రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు చేస్తూ ఉంటే, కొంతమంది ఏఐసిసి పరిధిలో కొంతమంది పైరవీలు కానీ లాబింగ్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది బలమైన కీలక నేతలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇటు మల్లారెడ్డి డీకే శివకుమార్ బెంగళూరుకు వెళ్ళి డీకే శివకుమార్ని కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో తాను తన అల్లుడు తన కొడుకు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాం, దీన్ని ఈ విషయాన్ని కొద్దిగా పరిగణలోకి తీసుకోండి, ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం ఒప్పుకోవట్లేదు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యల మూలంగా కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ రాష్ట్ర నాయకులు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మీరు చొరవ తీసుకొని నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించండి అని ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు సిట్టింగ్ ఎంపీలు కూడా చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. మొన్న పస్నూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, వరంగల్ ఎంపీ. అదేవిధంగా చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు పెద్దపల్లి ఎంపీ గతంలో వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇట్లా సహజ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ